మన హిందూ సంప్రదాయంలో జ్యోతిష శాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆకాశంలో జరిగే ఈ అద్భుతమైన సంఘటనలు కేవలం ఖగోళ అద్భుతాలు మాత్రమే కాదు, అవి మన జీవితాలపై, ముఖ్యంగా మన రాశులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతాము. సూర్యుడు తన ఆత్మకి, శక్తికి, తండ్రికి కారకుడు. అలాంటి సూర్యుడిని కాసేపు రాహు లేదా కేతువు కమ్మేయడాన్నే సూర్యగ్రహణం అంటారు. ఇది ఒక రకంగా మన శక్తిని, మన ఆలోచనలను ఒక కొత్త మలుపు తిప్పే సమయం. సాధారణంగా ఒక నెలలో సూర్యగ్రహణం, మరో నెలలో చంద్రగ్రహణం వస్తుంటాయి. కానీ కొన్నిసార్లు ఒకే నెలలో 2 గ్రహణాలు సంభవించినప్పుడు వాటి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఈ గ్రహణ సమయాలను మన పూర్వీకులు అశుభకరమైనవిగా భావించిన, మరోవైపు ఆధ్యాత్మికంగా ఎదగడానికి, మనలో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించుకోవడానికి ఇవి ఒక గొప్ప అవకాశంగా కూడా చూశారు. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో 2వ మరియు చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ 21వ తేదీన సంభవించబోతుంది. ఇది ఒక పాక్షిక సూర్యగ్రహణం, అంటే చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయకుండా కేవలం కొంత భాగాన్ని మాత్రమే అడ్డుకుంటాడు. దీనివల్ల సూర్యుడు కొడవలి ఆకారంలో కనిపిస్తాడు. ఈ పాక్షిక సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 21, 2025 రాత్రి సుమారు 10:59 ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 22వ తేదీ తెల్లవారుజామున 3:23 వరకు కొనసాగుతుంది. అయితే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. ఇది ప్రధానంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పెసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం మరియు అంటార్క్టికా వంటి ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. మన దేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి మనం సాధారణంగా పాటించే సూతక కాలం నియమాలు వర్తించవు. అంటే గుడులు మూసివేయడం, ఆహారం తీసుకోపోవడం వంటి కఠినమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ గ్రహణం అనేది ఒక శక్తివంతమైన కాస్మిక్ సంఘటన కాబట్టి దాని ప్రభావం రాశులపై ఖచ్చితంగా ఉంటుంది. కనిపించకపోయినా దాని వైబ్రేషన్స్ భూమిపై ఉన్న ప్రతి జీవిపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి జ్యోతిషపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొన్ని రాశుల వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ గ్రహణ ప్రభావం మీనరాశి వారిపై ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీనరాశి రాశి చక్రంలో 12వ మరియు చివరి రాశి. దీని అధిపతి దేవగురువు బృహస్పతి, అంటే గురువు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. దయాగుణం, ఆధ్యాత్మిక చింతన, ఊహాశక్తి ఎక్కువగా ఉంటాయి. వీరు ఇతరుల బాధను తమ బాధగా భావిస్తారు. అయితే కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తారు మరియు మానసికంగా త్వరగా ఆందోళనకు గురవుతారు. 2025 సెప్టెంబర్ 21న సంభవించే ఈ సూర్యగ్రహణం మీనరాశికి సరిగ్గా 7వ ఇంట్లో, అంటే కన్యా రాశిలో ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రంలో 7వ ఇల్లు అంటే సప్తమ స్థానం చాలా కీలకమైనది. ఇది వివాహ బంధం, భాగస్వామ్యాలు అంటే వ్యాపారంలో పార్ట్నర్షిప్, సమాజంలో మనకున్న పేరు ప్రతిష్టలు మరియు మన ప్రత్యర్థులను సూచిస్తుంది. గ్రహణం ఈ స్థానంలో ఏర్పడడం వల్ల మీనరాశి వారి జీవితంలోని ఈ ముఖ్యమైన రంగాలపై దాని ప్రభావం బలంగా ఉంటుంది. సప్తమ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల మీనరాశి వారి వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే అపార్థాలు రావచ్చు. పాత సమస్యలు మళ్ళీ తెరపైకి వచ్చి మానసిక ప్రశాంతతను దెబ్బతీయవచ్చు. మీ భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ చూపించాల్సి రావచ్చు. ఈ సమయంలో మీ వైపు నుండి ఓర్పు, సహనం చాలా అవసరం. అనవసరమైన వాదనలకు దిక్కకుండా ప్రశాంతంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమలో ఉన్నవారు కూడా తమ సంబంధంలో జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించుకోవాలి. వ్యాపార భాగస్వాముల విషయంలో ఇది చాలా సున్నితమైన సమయం. మీ పార్ట్నర్తో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు లేదా వ్యాపారంలో కొన్ని అనుకోని నష్టాలు రావచ్చు. కొత్త ఒప్పందాలు లేదా కాంట్రాక్టులపై సంతకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో ఉన్నవారికి వారిపై అధికారులతో లేదా సహోద్యోగులతో సంబంధాలు కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. టీం వర్క్లో సమస్యలు రావచ్చు. మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టడం మరియు అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడం మంచిది. గ్రహణ ప్రభావం మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వారు ఇప్పటికే సున్నిత మనస్కులు కాబట్టి ఈ సమయంలో మరింత ఆందోళన, ఒత్తిడి మరియు తెలియని భయానికి గురి కావచ్చు. నిద్రలేమి సమస్యలు కూడా వేధించవచ్చు. శారీరకంగా పొట్టకు సంబంధించిన సమస్యలు లేదా మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఆర్థికంగా ఇది ఒక మిశ్రమ కాలం. భాగస్వామ్య వ్యాపారాల నుండి వచ్చే లాభాలతో తగ్గుదల ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి కారణంగా అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
ఈ సమయంలో ఎవరికి అప్పు ఇవ్వడం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా జాయింట్ వెంచర్స్లో డబ్బు పెట్టే ముందు 100 సార్లు ఆలోచించాలి. ఇప్పుడు మీనరాశి వారు పాటించాల్సిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ సరైన పరిహారాలు మరియు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. మీనరాశి వారు ఈ క్రింది పరిహారాలను శ్రద్ధగా పాటిస్తే చాలా మంచిది. మంత్రజపం. గ్రహణ సమయంలో మంత్రజపానికి అనంతమైన శక్తి ఉంటుంది. గ్రహణం ప్రారంభం నుండి ముగిసే వరకు మీ ఇంట్లోనే ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మీ రాశి అధిపతి అయిన గురు భగవానుడి మంత్రాన్ని జపించడం చాలా శ్రేయస్కరం. ఇక గురు మంత్రం. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురువే నమః. ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది మరియు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది. ఇక సూర్య మంత్రం. సూర్యగ్రహణం కాబట్టి సూర్య భగవానుడి అనుగ్రహం కోసం ఒక మంత్రాన్ని జపించవచ్చు. ఓం హ్రాం హ్రీం హౌం సహ సూర్యాయ నమః. ఇక మహామృత్యుంజయ మంత్రం. ఎలాంటి ప్రతికూల శక్తి నుండైనా రక్షణ పొందడానికి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షే మామృతాత్. ఈ మంత్రాన్ని జపించడం అత్యుత్తమం. అలాగే గ్రహణం ముగిసిన తర్వాత అంటే సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం స్నానం చేసి దాన ధర్మాలు చేయడం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయి. సూర్యునికి సంబంధించిన వస్తువులైన గోధుమలు లేదా బెల్లాన్ని పేదవారికి దానం చేయండి. మీ రాశ్యాధిపతి అయిన గురువుకు సంబంధించిన పసుపు రంగు వస్తువులైన శనగలు, పసుపు లేదా పసుపు రంగు బట్టలను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మీ శక్తి కొలది అవసరమైన వారికి ఆహారం లేదా డబ్బు దానం చేయడం కూడా మంచిదే. గ్రహణ సమయంలో వీలైనంత వరకు ఆహారం తీసుకోకుండా ఉండగలిగితే మంచిది. కనీసం తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోండి. గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉండి దైవ చింతనలో భగవద్గీత లేదా విష్ణు సహస్రనామం వంటి పవిత్ర గ్రంథాలను చదవటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. గ్రహణం తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని తలస్నానం చేసి దగ్గరలోని ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. సూర్యగ్రహణం అనేది భయపడాల్సిన విషయం కాదు. ఇది మనల్ని మనం సరిదిద్దుకోవడానికి, మన సంబంధాలను పునఃసమీక్షించుకోవడానికి మరియు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రకృతి మనకిచ్చే ఒక అవకాశం. ముఖ్యంగా మీనరాశి వారు ఈ గ్రహణ కాలాన్ని ఒక హెచ్చరికగా కాకుండా ఒక మార్గదర్శకంగా భావించాలి. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలు పాటిస్తూ సానుకూల దృక్పథంతో ఉంటే ఈ గ్రహణం మీ జీవితంలో పెద్దగా ప్రతికూల ప్రభావం చూపించకుండా మిమ్మల్ని మరింత బలంగా తయారు చేస్తుంది. మీ సున్నితమైన మనస్తత్వాన్ని బలహీనతగా కాకుండా దైవభక్తికి, సేవకు ఉపయోగించడం ద్వారా మీరు ఎలాంటి సవాలైనా అధిగమించగలరు.